ఇప్పుడు నేను ఫిదా నుంచి నేను సాయి పల్లవి గారి డబ్బింగ్ ట్రాక్ చెప్తాను. వచ్చేసి ఒక సీన్ లో తను రైల్వే స్టేషన్ లో పరిగెడుతుంది. ఆ సీన్ బాడుకో బలిసిందారా ముక్క విరగొడతా నకరాలా అని ఒక సీన్ చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఏంది అప్పుడే వచ్చేసినావు, నాన్న చెప్పిండే అక్కకు పెళ్లి చూపులు అందుకే వెళ్తున్నా. ఎంతమంది ఏంటో పడ్డరే, ఎవరికి ఓకే కాలే, అమెరికా టోడే కావాలి అలా ఉంటుంది తంది. అండ్ సెకండ్ ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటుంది. ఆఫ్టర్ తను యాక్సెప్ట్ చేస్తుంది, శరణ్య గారు యాక్సెప్ట్ చేసిన సీన్ కిచెన్ లో ఒక సెట్ చేస్తుంటారు. అప్పుడు చెప్తుంది నాన్నకు నచ్చిండు, పెళ్లికి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేది. ఇసుంటే బక్వా స్టోరీలు చెప్పకే బాబు ప్లీజ్, మంచిగా నచ్చితేనే చెప్పు. లైక్ నాన్న ఇట్లే చెప్పినా ఇట్లే అడిగినా నువ్వు నేను ఒకే తీరు అడిగిన కదే చెప్పు. అయినా ఏమి నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలనా, ఇది ఎవరు తెచ్చిరో కానీ చాలా పెద్ద మోసం డోకా. నేనైతే హీరో మెడ్చి పెట్టిపోయేదిలే, నేను నీకు ముందే చెప్పిన కదా నీ కొడుకు లెక్క. సో అండ్ లవ్ స్టోరీకి వచ్చేసి ఒక సీన్లో వద్దబ్బా నీకు హార్ట్ లేదబ్బా, గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసి అని చెప్తుంది. ఒక సిటీ ఎంట్రీలో తను కూడా నాలాగా మీరు అనుకున్నట్టుగా నేను కూడా హైదరాబాద్ కి కొత్త అనుకున్నాను కదా, ఏం లేదు నేను పాతే. కానీ లవ్ స్టోరీ సినిమాలో తను కొత్తగా వస్తుంది. అప్పుడు ఆటో డ్రైవర్ తో ఒక సీన్ ఉంది. అప్పుడు చెప్తుంది ఆ ఆటోడు నా 5 రూపాయలు నొక్కేసిండే, ఆటోనికి హార్ట్ లేదే, ఏంది ఇట్లా కూడా ఉంటారా అని చెప్తుంది. సో అది వచ్చేసి సాయి పల్లవి గారిది. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ కూడా ఉంది ఒకటి, అందులో చెప్తుంది నీకు తెలుసా శామ్, ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడికి దగ్గరికి వెళుతుందంట. నేను కూడా చనిపోయే వేళ వస్తే ఇలా ఒక అమావాస్య రోజు నీ వడిలో పడుకుని నిండు చంద్రుని చూస్తూ చనిపోవాలని నా కోరిక. సో సూపర్ తమ్ముడు, అసలు సూపర్. అండ్ తమిళ్ అండ్ కన్నడలో కూడా చెప్పారు కదా, సో ఇవైతే ఇక్కడ ట్రాక్ డబ్బింగ్స్, కాకపోతే కన్నడ అండ్ తమిళ్ వచ్చేసరికి అన్ని ఒరిజినల్ చెప్పేశారు అన్ని. ఇప్పుడు మీరు తమిళ్లో అంటే కన్నడలో ఫిదాకి చెప్పారా? ఫిదాకి చెప్పాను కన్నడలో. అదొక్కసారి చెప్పగలుగుతారా కన్నడలో ఫిదాకి ఎలా చెప్పారు అనేది? లవ్ స్టోరీకి వచ్చేసి ఫిదా, లవ్ స్టోరీ అండ్ ఫిదా శ్యామ్ సింగ్ రాయ్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అయితే లవ్ స్టోరీలో ఒక సీన్, అదే ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, హైదరాబాద్ ఎంట్రీ సీన్. ಏನಿಲ್ಲೇ ಆ ಆಟೋದನ್ಗೆ ಹಾರ್ಟ್ ಇಲ್ಲ ಕಣೆ, ನಾನು 5 ರೂಪಾಯಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟ. ಅದೇನೆ ಮೊನ್ನೆ ಕಾವ್ಯ ಕಾಲ್ ಮಾಡಿದ್ಲು ಕಣೆ, ಅವ್ರ ಆಫೀಸಲ್ಲಿ ಜಾಬ್ಸ್ ಇದೆ ಅಂತೆ, ಕ್ವಶನ್ ಪೇಪರ್ನು ಅವಳೇ ಕೊಟ್ಟು ಕಳಿಸಿದ್ಲು. ಈ ಜಾಬ್ ನಂದೇನೆ, ಹೇಗಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕೆ, ಆ ದೇವ್ರದಯೆ, ಸತೆ ಆಗ್ಲಿ ದೊಡ್ಡ ಪಾರ್ಟಿನೇ ಕೊಡ್ಸ್ಬಿಡ್ತೀನಿ. ಬಟ್ಟೆ ಹೈದಾ ಹೆಂಗಿದೆ ಮೈಗೆ, ಒದ್ಗೆ ಏನಾದ್ರೂ ಬೇಕಾ? సో అది కన్నడలో బాడుకో బలిసిందారా అని. ఇప్పుడు మీరు చెప్పిన లవ్ స్టోరీ డైలాగ్ తెలుగులో చెప్పరా? ఏం లేదే, ఆ ఆటోకి హార్ట్ లేదే, నా 5 రూపాయలు నొక్కేసిండు. అయినా మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో జాబ్స్ వేకెన్సీ ఉందంట, క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈసారి ఎట్లయినా జాబ్ తెచ్చుకోవాలని, లేకపోతే బాసన్లు దోమడే లెక్క. అమ్మని నాన్నని ఎట్లోగలా ఒప్పించేసిన, మా నాన్న మా కొండ చిలువని ఒప్పించింది, ఇంకా చాలా ట్రై చేసింది, ఫైనల్గా ఒప్పేసుకోరు. ఇంకొక నెలలో జాబ్ తెచ్చుకోకపోతే ఇంక అంతేనే. అండ్ చాలా వరకు అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే, మీరు ఇమిటేట్ చేస్తున్నారు, డబ్బింగ్ చెప్పట్లేదు అని చాలా వరకు అంటున్నారు. వాళ్ళ వాయిస్ ని మీరు ఇమిటేట్ చేస్తున్నారు. స్పెషల్ థింగ్ ఏంటంటే, నేను ముందే చెప్పాను నేను చాలా పెద్ద ఫ్యాన్ అని, తన్ని ఇమిటేట్ చేసేంత ఇది లేదు. నేను తనకి స్టార్టింగ్ లో కూడా డబ్బింగ్ చెప్దాము అసలు అనుకోలేదు, బట్ తన రేంజ్ వేరు. అలానే తన ఫ్యాన్ బేస్ కూడా చాలా పెద్దది. జస్ట్ నేను ఒక ఆర్టిస్ట్ గా తను చేసిన ఫిలిమ్స్ ని వేరే లాంగ్వేజ్ లో కూడా తనకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఒకటి దానికి మెయిన్ రీజన్ తన యాక్టింగ్. దాంతో పాటు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రమ కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ. సో అంతే చెప్పగలను నేను ఆ ఫ్యాన్స్ కి. నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను, నాకు చెప్పడం కూడా ఒక చాలా పెద్ద ఒక వార్ అనుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్పడం పెద్దవారు అయితే, అది బయటకు వచ్చిన తర్వాత మీతో ఏగడం పెద్దవారు. అది ఏగడం అని ఎందుకు అంటున్నానంటే, తన ఫ్యాన్స్ ఎవరు రిసీవ్ చేసుకోలేరు. నిజంగానే మీరు అన్నది మాట ఫస్ట్ కరెక్ట్ మాట. ఇది నిజం చెప్పాలంటే ఎవరు తీసుకోలేరు, ఎందుకంటే ఆవిడే చెప్తుంది అని
చక్కగా ఆవిడ డైలాగ్స్ ఆవిడే చెప్తారు. అలాంటిది మధ్యలో మీరు డబ్బింగ్ చెప్తున్నారంటే ఇదేదో మామూలుగా చెప్తున్నారు మాటలు, అలా ఎలా అయినా కుదురుతుంది నేను అని. తనకు ఒకటే కాదు కదా చెప్పేది, ఇంకా చాలా మంది హీరోయిన్స్ కి చెప్పాను, తెలుగు తమిళ హీరోయిన్స్ కి. ఓకే. అందులో నేను చాలా పెద్దగా ప్రిఫర్ చేసుకునేది ఏంటంటే, స్పెషల్ గా నేను సవితా రెడ్డి అని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. ఓకే. సో ఆమె గారిని నేను చాలా పెద్దగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సవితారెడ్డి గారు. ఓకే. తర్వాతకి నాకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరంటే చిన్మయి మ్యామ్. చిన్మయి మ్యామ్. నేను చెన్నైలో నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకునేటప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తూ ఇదే అయ్యాను. అప్పటి నుంచి నేను తెలుగు నుంచి వచ్చే చిన్మయి మ్యామ్ డబ్బింగ్స్ మొత్తం నేనే తీసుకుంటాను డబ్బింగ్ చెప్పడానికి. అలాగే అందాల రాక్షసి మూవీ నుంచి ఓకే. అవి నేను చెప్పేస్తాను. అంటే చిన్మయి మ్యామ్ నాకు అంత ఇష్టం, తన పాట. ఇప్పటి వరకు మీరు అంటే ఎన్ని మూవీస్ చెప్పుండొచ్చు మొత్తం ఓవరాల్ గా? నాకు సర్టన్ గా చెప్పాలంటే ఇవి అని పెద్దగా తెలీదు, బట్ 100+ మూవీస్, వెబ్ సిరీస్, అడ్వర్టైజ్మెంట్స్, అనౌన్స్మెంట్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్, ఇంకా సిల్వర్ స్క్రీన్ ఫిలిమ్స్ కూడా చాలా ఉన్నాయి. దీనికి వచ్చేస్తే బాలీవుడ్ సబ్ టైటిల్ మూవీ ఒకటి చెప్పాను, విల్ డెడ్ అని, దట్ స్కేరెడ్ హారర్ మూవీ, దట్ వన్. ఓకే. ఎంతమంది హీరోయిన్స్ కి చెప్పుండొచ్చు? హీరోయిన్స్ అంటే రియా సుమన్, అవికా గోర్, రేన్సిల్ డేవిడ్, సాయి పల్లవి, ఆశా భట్, సమంత, రాశి ఖన్నా, రుక్మిణి వాసంత్. మృణాల్ ఠాకూర్ గారికి కూడా చెప్పాను నేను ట్రాక్ డబ్బింగ్. ఈ రోజు సీతారామం రిలీజ్ డే. అంటే ఈ వాయిస్ కి అల్టర్నేట్ ఏంటంటే, మా ఇంట్లో అందరివి సిమిలర్ గా ఉంటాయి, అక్కది అమ్మది. సో అక్క కూడా డబ్బింగ్ చెప్పాలని చాలా కోరిక అదన్నది. యా, అయినా ఇప్పుడు నేను అవికా గోర్ గారిది చెప్తాను. ఒక సీన్ థ్యాంక్ యూ మూవీలో ఉంటుంది. నాగ చైతన్య గారికి అవికా గోర్ ఒక రాఖీ రోజు రాఖీ కట్టుంటుంది. అప్పటి నుంచి తన చెల్లి అని నాగ చైతన్య గారు ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే అవికా గోర్ కూడా ఆ బ్రదర్ గానే ఫీల్ అవుతారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు తను కనిపించకుండా వెళ్ళి ఒకే రోజు సడన్లీ ఒక రోజు వచ్చినప్పుడు తను ఫీల్ అవుతూ చెప్తుంది ఇలా, ಎಲ್ಲ ಹೊರಟೋಗಿದೆ ಇಷ್ಟು ದಿನ, ಇಷ್ಟೊಂದೆಲ್ಲ ಹೇಳ್ದೆ, ಫ್ಯಾಮಿಲಿ ಅಂದೆ, ಒಂದ್ಸಲ ರಾಖಿ ಕಟ್ಟಿದ್ರೆ ಲೈಫ್ ಲಾಂಗ್ ತಂಗಿ ಅಂದೆ, ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ದೆ ಹೊರಟೋಗಿದ್ಯಾ, ನಿನಗೆ ಒಬ್ರು ತಂಗಿ ಇದ್ದಾರೆ, ವೇಟ್ ಮಾಡ್ತಿರ್ತಾಳೆ ಅಂತನೂ మర్తోగిద్యా అని ఒక సీన్ లో ఉంటుంది. ఇది మీరు కన్నడలో చెప్పారు? కన్నడలో చెప్పాను, ఇదే తెలుగులో వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు, ఏమైపోయావు, ఒక్కసారి రాఖీ కడితే లైఫ్ లాంగ్ చెల్లి అన్నావు, ఫ్యామిలీ అన్నావు, ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు. నీకోసం ఇక్కడ ఒక చెల్లి ఉందని, తను వెయిట్ చేస్తుందని మర్చిపోయావా అని చెప్తుంది. మీది సిమిలర్ గా సాయి పల్లవి వాయిస్ లా ఉంటుంది కదా నిజం చెప్పాలి అంటే. మరి వేరే హీరోయిన్స్ కి ఆ మాడ్యులేషన్ రాకుండా, ఆ అంటే సాయి పల్లవి గారి గొంతుని రాకుండా మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అది మేనేజ్ అంటే కాదు, నేను ఇది సాయి పల్లవి గారి వాయిస్, నాది నార్మల్ వాయిస్, నా వాయిస్ అది. వేరే హీరోయిన్స్ కి నేను మాడ్యులేషన్ చేస్తాను. ఓకే. లైక్ సీతారామం లాగా, అంటే చిన్మయి గారు చెప్పింది అది, నేను దానికి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. హేవయ్యా రావయ్యా, గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థమేంటో నువ్వు తప్ప ఎవరు చెప్పలేరు రా, అదొకటి ఉంటుంది. అండ్ డియర్ రామ్, నీకెవరు లేరా, ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావేం, ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు, ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగుతో ఉండకేం, ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి.